ఉద్వేగపూరితమైన ఈ దినం అత్యంత ప్రపంచ చరిత్రలోనే ఒక మహావీరుడు ఈ నేలపైన పుట్టిన గడ్డ భగత్ సింగ్ పుట్టిన రోజు ఇది. ఇక్కడ ఈ వేదిక పైన ఆ అమరుని ఆ అమరత్వం ముందు ఆ వెలుగు ముందు నివాడి మాట్లాడే అర్హత కూడా మనకి ఈ తరంలో ఉందో లేదో తెలియదు. అంత గొప్ప సన్నివేశాన్ని చిత్రీకరించిన ఈ దేశీయ భక్తుల యొక్క విన్యాసానికి నా వినమ్రపూర్వక నమస్కారాలు. అతి తక్కువ, ఎందుకంటే సభా సమయం చాలా విలువైంది కనుక మర్యాద ప్రకారం ఒక తప్పటడుగుల ప్రాయమందున దున్నే నాగటి సాళ్ళ చూసినడు పంటలిచ్చే ఆ విత్తుల బదులు తుపాకి ముక్కల నాటమన్నాడు. ఆ మాట విన్నా ఈ తల్లి భారతి తను కన్నందుకు తను ధన్యమవుతాననే నా పిడికడి దేహము బూడిదైన సరే దేశభక్తినే వదలనన్నాడు. నిరాయుధంగా నిలిసిన ప్రజలను చుట్టుముట్టి ఎటుగదనీయక పటపట పటపట తుపాకి వేల్చి పిట్టల తీరుగా నేలగుంచితే ఆ ఘోరము చూసిన సిన్ని మనసులు ప్రతికారానికి పండు కొరికినవి. కారిన నెత్తురు కళ్ళ కత్తుకొని కసి తీర్చుకుంటామని శపథం పడితే పగబట్టిన దెబ్బకు జడిసి వాణి దేశం వాడెళ్ళిపోయిన ఎక్కడి పోతావు తెల్ల కొడకని నేడ దాగిన వదిలిపెట్టమని ఎక్కడి పోతావు తెల్ల కొడకని నేడ దాగిన వదిలిపెట్టమని ఎత్తిన పిస్తోలెదల దాసుకొని మారువేషంగా నావలెక్కినరు. ఎల్లలు దాటి ఏరులు దాటి మేజరు టయ్యరు కొంపను చేరి గురిపెట్టి గుండెల్ల కాల్చిన తల్లి భారతి రుణము తీర్చినారు. యుద్ధం సింగు కర్తా సింగు కుదిరంబాసు ప్రఫుల్ల చాకి మహల్లా మన గణేశ శంకర ఆజాద్ సుభాసు పులిపై ఎనపై ఉయ్యాలుగిన భగత్ సింగ్ ఈ దేశభక్తుడు. అతని మార్గం అనేది ఆదర్శం.